ఇన్నొద్దులు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్నట్టే ఉన్నది ఏపీల సైకిల్ పార్టీ వాళ్ళ జోరు. ఎక్కడ మీటింగ్ పెట్టినా పసుపు దళం దుమ్ము లేపుతున్నది. అన్నిటికీ మించి ఈసారి మాజీ సీఎం అడ్డాల మహానాడు మీటింగ్ పెట్టిర్రు. అందుకే ధూమ్ ధామ్ ఇగింత గట్టినే చేస్తుర్రు. దుమ్ము లేపే ఏర్పాట్లు చేసిర్రట. మరిగా ఏమేం చేసిర్రు, ఎట్లెట్లయితుంది, మనం కూడా ఒక్కసారి అట్లా పోయి చూసేద్దాం పార్రి. సైకిల్ పార్టీ వల్ల పసుపు పండుగ గదే మహానాడు పండుగ ఈసారి ఎప్పటికంటే ఇంత ఎక్కువనే ఘనంగా చేస్తున్నారు. మీదికెంచి ఇప్పుడు అధికార పార్టీ నాయే, అందుకే అక్కడ ఇక్కడ అనకుండా తీసుకుపోయి మాజీ సీఎం అడ్డాల పెట్టిండ్రు మహానాడు. ముచ్చటగా 3 దినాలు పసుపు పండుగను దేశమంతా చెప్పుకునేటట్టు చేయాలి అన్నట్టు ఏర్పాట్లు చేసిండ్రు. తొలుత 2 రోజులు లీడర్ల ముచ్చట్లు, ఎట్టెట్ట పని చేయాలి ఏం కథ అనే ముచ్చట్లు మాట్లాడుకున్నాక 29వ తారీఖు నాడు పెద్ద మీటింగ్ పెట్టుకొని పబ్లిక్ కు ముచ్చట్లు చెప్తారట. ఏం తక్క 5 లక్షల మందితోని మీటింగ్ పెట్టాలని చూస్తున్నారట. ఇక మహానాడు అంటేనే మంచి మంచి వంటలతోని అందరికి ఊరిల్లు ఇస్తుంటారు. అట్టనే ఈసారి కూడా 3 దినాలు తీరు వంటలతోని వచ్చిపోయేటోళ్ళ కడుపు నింపుతారట. మీదికేంచి ఈసారి కొత్త కొత్త వంటలు పరిచయం చేస్తున్నారట. మొన్న బాబు సారు ఢిల్లీకి పోయినప్పుడు మోదీ సారు కూడా తనకు నచ్చిన వంటలు పబ్లిక్ కు పెట్టాలి అన్నట్టు చెప్పిండట. అదే తృణధాన్యాలతోని ఏదో వంట చేసి 3 దినాలు పబ్లిక్ కు వడ్డీర్రి అని చెప్పిండట. ఎప్పటికీ మహానాడు అంటే అన్నం పప్పు దప్పలం అన్నట్టు ఆకుకూరలు కాయగూరల భోజనం పెట్టేటోళ్ళు. కానీ ఈసారి మాత్రం సీమ పబ్లిక్ కు పసందైన తుణుకల కూరలు కూడా తీరొక్క తీరులో వండి పెడుతున్నారట. అంతేకాదు సీమ పబ్లిక్ కు గోదావరి వంటలు రుచి చూపిస్తున్నారట. దెందులూరుకేంచి కొత్త ఆవకాయ పచ్చడి స్పెషల్గా తెప్పిస్తున్నారట. మామిడికాయ బద్ద నోట్లో పెట్టుకుంటే 4కి పట్టిన శీలం వదిలాలేపోయినరి. ఇగిదిట్లుంటే ఎక్కడికి పోయినా సరే ఆ మంత్రిని అనే ముచ్చట కూడా మర్చిపోయి పార పలుగు బట్టి పంతనం చూపించే మంత్రి నిమ్మల సారు మహానాడు కాడ కూడా పార బట్టి పనిచేసిండు. ఏమైనా 3 దినాలు కడప జిల్లా అంతటా పసుపు పండగ జోరు గట్టిగానే నడిచేటట్టుంది అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఒక పూట వచ్చిపో పిల్ల, గంగల మునిగి లింగమయ్య మీద చెంబె నీళ్లు పోసిపో, ఊరి పక్క పోటే జాతర అవుతుంటే రావా అని మా వాళ్ళు వారం దినాల సంధి ఫోలు కొడుతుర్రు. కానీ ఏం చేస్తాం, దేనికైనా రాసి పెట్టి ఉండాలి. సెలవు దొరకక పుష్కరాలకు పోయే భాగ్యం దొరకలేదు. కానీ పుట్టవలిగి శివలు వచ్చినట్టే ఏం పబ్లిక్ కాళేశ్వరం కిటకిటలాడిందట. ఆఖరి రోజు ఇగింత ఎక్కువ మందే పుణ్యతానాలు చేసిర్రట. అట్లా పోయొద్దాం పారి. సరస్వతి నదిలో 3 మునకలు వేసుడు, ఆ లింగమయ్య మీద ఓ చెంబెడు నీళ్లు పోసుడు, వచ్చిన కాడికి పుణ్యం మూట కట్టుకొని ఇంటికి పోవుడు. 12 దినాలు కాళేశ్వర క్షేత్రం భక్తులతోని కిటకిటలాడింది. రస్తాలన్నీ బండ్లతోని నిండిపోయి ట్రాఫిక్ జాములు కూడా గట్టిగానే అయినాయి. ఐతారం నాడైతే 5 కిలోమీటర్ల దూరంలోనే బండ్లు ఆపి నడుచుకుంటూ పోయి తానాలు చేసి వచ్చిండ్రు పబ్లిక్. సెలవు దినం కాబట్టి ఒకటే నాడు 3.5 లక్షల మంది దాకా పుణ్యతానాలు చేసిండ్రట. సోమవారం నాడు కూడా ట్రాఫిక్ జాము గట్టిగానే అయ్యింది. ప్రైవేటు బండ్లను పురాగా గంగ ఒడ్డు దాకా ఇడిచిపెట్టుడుతోని ట్రాఫిక్ జాములు అయినాయి అంటున్నారు చాలా మంది. సరే కాదు అట్లుండని కానీ చూస్తూనే 12 వద్దులు అట్ట ఒడిసిపోయినాయి. ఆఖరి నాడు కూడా సరస్వతి పుష్కరాలకు సిద్ధం పబ్లిక్ పోయినరు. గుడిలో శివయ్యకు అభిషేకం చేయనికే పోటీ పడ్డరు. ఎటు చూసినా సందు లేకుండా నిలబడ్డరు జనాలు. పుష్కరాలకు ఆఖరి నాడు కాబట్టి మాపటీలు సర్కారు వాళ్ళు ఓటి ప్రోగ్రాములు పెట్టి పబ్లిక్ కు శుద్ధులు చెప్పిండ్రు. ఇక 12 దినాలు ఒక్క తెలంగాణ నుంచే కాదు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా లక్షల మంది పబ్లిక్ కాళేశ్వరం వచ్చిపోయినరు. పుణ్యతానాలు చేసి శివయ్యను దర్శనం చేసుకొని పోయినరు. కానీ పుష్కరాలు నడిచినన్ని దినాలు ట్రాఫిక్ జాములతోని పబ్లిక్ కు మస్తు పరిశాన్ అయింది. బండ్లల్లో గంటల కమానం కూసోలేక జనాలు నెరివడ్డరు. ఒక్కగా ట్రాఫిక్ జామ్ ముచ్చట తప్ప మిగిలిన ఏర్పాట్లు మంచిగానే చేసిండ్రు అనుకుంటారట జనాలు. ఏమైతే ఒడిచినాయి సరస్వతి పుష్కరాలు. ఇన్నొద్దులు పబ్లిక్ తోని కలకలలాడిన కాళేశ్వరం గంగ ఒడ్డు ఇక బోసిపోతుంది కావచ్చు అనుకుంటారా అందరూ. కరోనా పాడగాను దాని పేరు చెప్తే చాలు ఇప్పటికీ ఊర్ల పొండి జనాలు గజ్జుమంటుర్రు. కథలు చెప్తుంటారు. ముసలోళ్ళు కూడా కరోనా కాట్లే గలవా అన్నట్టే శాపనాలు పెడుతుర్రు. మరిగా అంతగానో ఏగిచ్చింది గా వైరస్. అయితే దాని పీడ పోయింది, మళ్ళా రాదులే అని అనుకుంటే ఇప్పుడు మెల్లగా శాప కింద నీళ్ళ తీరుగా ఇంతింత పాకుతున్నదట. కరోనా కేసుల రువ్వడి పెరుగుతున్నదట. చూడుర్రి దాని కథ ఏందో. చిట్టెడు పుట్టెడైనట్టు చిన్నగా మెల్లగా మళ్ళా కరోనా పురుగు దేశం అంతా చుడి పెడతాంది. రూపు మార్చుకొని రూబడి పెంచుతాందట. ఇన్నొద్దులుగా హాంకాంగ్, సింగపూర్, థాయిలాండ్, చైనా దేశాలలోనే వస్తున్నది పోతున్నది అనుకున్నాం గానీ ఇక మన దిక్కు కూడా మళ్ళా మంచిగానే అరుచుకుంటున్నది.
దేశమంతా కలిపి 1000 కేసులు దాటినాయి. ఈ వారం దినాలలోనే 700కి ఎక్కువ కేసులు వెళ్ళినాయి. ఎక్కువ కేసులు కేరళ రాష్ట్రంలోనే వెళ్తున్నాయి. ఇప్పటిదాకా కేరళ రాష్ట్రంలో 400 కేసులు వచ్చినాయి. ఢిల్లీలో మొన్నటిదాకా 4-5 కేసులే ఉండేనట, ఇప్పుడు 100 దాటినాయి. మహారాష్ట్రలో 209 కేసులు వచ్చినాయి. ఏపీలో 4, తెలంగాణలో 1 కేసు బయటపడ్డది. తత్తిమ రాష్ట్రాలలో కూడా కరోనా పురుగు గట్టిగానే అంటుకుంటున్నది. ఇప్పటిదాకా అంతటా కలిపి 4 ప్రాణాలు పోయినాయి. అయితే కేసులు అయితే వెళ్తున్నాయి కానీ ఎవరేం ఫికర్ చేసే అవసరం లేదు, బుగులు పట్టే పని లేదు అంటున్నారు డాక్టర్లు. వచ్చింది వచ్చినట్టే పోతుంది, ముందుకు ముందే ఎవ్వరు ఆగం కావద్దు అన్నట్టే చెప్తున్నారు. డాక్టర్లు ఇచ్చిన గోళీలు మింగి మంచిగా 3 పూటలు బలం తిండి తింటే చాలు, అదే పోతుంది, మనకు తెలియని కరోనానా అన్నట్టు చెప్తున్నారట. కాకపోతే గుంపులలో తిరిగేటప్పుడు మాత్రం మూతికి ముక్కుకు మాస్క్ పెట్టుకొని తిరగాలి అన్నట్టు చెప్తున్నారు. సర్ది జ్వరం పట్టుకుంటే జర పైలంగా ఉండాలి అన్నట్టు కూడా చెప్తుండ్రు. వత్తదో రాదో వెనక చిరికి ముచ్చట కానీ ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. అట్లని చెప్పి ఉత్తగా మనకు మనం ఆగం కావద్దు, వేరేలను ఆగం చేయొద్దు. ఊరికేనే ఆదురు పెట్టుకోకుండా మంచిగా తిని మంచిగా ఉంటే అయిపోయా. ఆరుద్ర కాతెల ఆరుద్ర పురుగులు కనబడతాయి. ఆయిటిషన్కు పడంగానే ఊషిళ్ళు పుట్టలకెంచి లేస్తాయి. కాముని పున్నానికి మోదుగు పూలు రాలిపోతాయి. ఉగాది వెళ్ళిపోయినాక మళ్ళా మంచిగా ఈగురు పెడుతుంటాయి. అట్లా ఒక్కో కాలానికి ఒక్కొక్కటి అయినట్టే ఎండాకాలం ఎల్లుదలకు వచ్చిందంటే చాలు ఓ కాడ ప్రతేడు ఓ 2-3 కోటీశ్వరులు అవుతుంటారట. గట్లెట్లయితారో తెలుసుకోవాలి కదా, గివార్త చూడుర్రి తెలుస్తుందిగా. రైట్. వజ్రాల వేటకు ఎంకులాట సాలైంది కర్నూలు జిల్లాల. వజ్రాల వేటకు కర్నూలు జిల్లాకు బండ్లు కడుతున్నారు పబ్లిక్. ఎండ లేదు వాన లేదు, ఆడోళ్ళు మోగోళ్ళు ముసలోళ్ళు పాడసోళ్ళు అందరికందరు శలకల మీద పడుతున్నారు. ఒక్క వజ్రం దొరికినా సాలన్నట్టు. గీ అన్న బాటంట పోత పబ్లిక్ ను చూసి శలకలకు దిగినట్టున్నాడు. నాకొక్కడి దొరికితే సాలని ముద్దుగా సూటు బూట్ వేసుకొని వచ్చి ఎంకులాడుతున్నాడు వజ్రాలు. గీ కాకని చూడోలి బుడ్డ పొల్లగా నెంబడేసుకొని సర్ది కట్టుకొని వచ్చినట్టున్నాడు వజ్రాల వేటకని. కర్నూలు జిల్లా మధ్యకెర మండలంలో ఉన్న పెరవలి, తుగ్గలి మండలంలో ఉన్న జొన్నగిరి ఊళ్ళల్లో కలిపి 3 వజ్రాలు దొరికినాయట పబ్లిక్ కు. ఒక్కొక్క వజ్రం ఎంత కాదన్నా ఓ 30 లక్షలకు మీదనే ఇలువ ఉంటదట. ఇగే ఉంది గీ ముచ్చటెలక ఊడే ఆలస్యం. చుట్టుముట్టుండేటి ఊళ్ళ పబ్లిక్ అంతా సద్దులు కట్టుకొని వజ్రాల వేటకు బయలుదేరు. తీసినందుకనే ఫలితం ఉండాలి మీకు. దొరికితే అట్లా వస్తాం కదా మంచిగా. అవు అక్క, ఒక్క వజ్రం దొరికినా చాలు కూలి గిడుతుంది. మరి బండ్లు, కార్లు, ఆటోలు, బాడిగలు కట్టుకొని వచ్చారు వజ్రాల కొరకని. ఆయిటిషన్కు పడ్డదంటే చాలు కర్నూలు జిల్లాలో గులక శలకలలో జాతర ఉంటది. పుక్కట్లనే పైసలు వస్తాయంటే ఎవరు కాదంటారు, ఎవరు వద్దంటారు. ఎవరికైనా ఆశే కదా. మరి అంతెందుకబ్బా, మీ ఏరియాలో కూడా గిట్టినే వజ్రాలు దొరుకుతాయంటే మీరు కూడా ఇట్టినే ఎంకులాడతారు పనులన్నీ పక్కకు పడేసిపోయి. ఇప్పటికైతే ముగ్గురికి దొరికినాయి. మళ్ళెవరికన్నా వజ్రాలు దొరికితే మళ్ళోపాలి వార్త చెప్పుకుందాం గాని ఇప్పటికైతే ఇంతే. మళ్ళా బతుకు జట్కా బండి అంటే ఏమో అనుకున్నాం కానీ ఆయిటి కాలంలో రైతుల్ని చూస్తే బరాబర్ వాజీబే అనిపిస్తున్నదుల్లా. వ్యవసాయానికి పెట్టుబడులకు, పొల్లగాళ్ల చదువులకు ఫీజులు, వ్యవసాయం బండి గుంజుడు కష్టమే అవుతుంది రైతులకు. మరి ఏం చేస్తారు? ఓటు ఉంటే ఓటు ఉండదాయే. అందుకనే గింత గోస రైతులది. ఓ కొడకు, చిన్నగా లేదు పోలాయను. మనుషులది కాదు, ఇత్తనాల కొరకు రైతన్నలు పెట్టిన పాస్బుక్లది. ఆయిటి కాలం దగ్గర పడుతుంది కాబట్టి ఇత్తనాల కొరకు నాలుక కలుసుకునేటి ఖాతా అవుతుంది రైతన్నలకు. లైన్ల పాస్బుక్లు గాలికి ఎగిరిపోకుండా మీదంగా రాళ్ళు ఆటి కావాలుండే తందుకు రైతన్నలు. సంగారెడ్డి జిల్లా జోగిపేట వ్యవసాయం ఆఫీసు ముంగట గంటల కమానం నిలబడ్డ ఇత్తనాలు దొరుకుతలేవాడ రైతులకు. 7 గంటలకు వచ్చి మెయిన్ గేట్ దగ్గర లైన్లు ఉన్నాం. ఇప్పుడు ఆఫీసర్లు వచ్చిన తర్వాత లోపల తీసుకున్నారు. అది కూడా అందరు రావాలని చెప్తున్నారు. ఒక పక్క అందరు రావాలని చెప్తున్నారు. రైతులు ముసలోళ్ళు ఉంటారు, ముడిగోళ్ళు ఉంటారు, వికలాంగులు ఉంటారు, విద్యార్థులు ఉంటారు. ఎక్కడో పేరు మీద ఉంటుంది భూమి, వాళ్ళకి ఇయ్యకొచ్చారు. కౌలు చేసిన వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళకు కూడా ఇయ్యకొచ్చారు. ఈ జీనుగులు ఎట్లా అందుతాయి? జీలికి ఇత్తనాల కొరకు జిబజిబా అంటున్నారు రైతన్నలు. పోయినేడు ఎకరానికో బస్తా ఇత్తనాలు ఇస్తే ఈ ఏడు 2.5 ఎకరాలకు ఒక బస్తా ఇస్తామంటున్నారట. అది కూడా మళ్ళా సబ్సిడీ లేనే లేదు. పటేల్ పటవారి నా దిక్కుంటే ఎట్టెట్ట కొడతావో కొట్టురా చూస్తా అన్నట్టు అడిగేటోడు లేడని అడ్డగోలుగా రేట్లు పెంచిలాట. పోయినేడు సంచికొక్క ఇంటికి జీలికి ఇత్తనాలకు 1140 రూపాయలు తీసుకుంటే ఈ ఏడు అంతకు డబుల్ చేసిలాట. అంటే ఇప్పుడు ఒక్క సంచికి 2137 రూపాయలు తీసుకుంటున్నాట. మళ్ళా బుక్ ఒక 2.5 ఎకరాలకు ఒక బ్యాగ్ ఇస్తామని చెప్తున్నారు. ఆ బ్యాగ్ కూడా సబ్సిడీ ఏం లేదు. గడిచిన సంవత్సరము 1140 రూపాయలు ఉంటే ఇప్పుడు 2100
రూపాయలు చెప్తున్నారు. రైతులకి ఇది గిట్టుబాటు కాదు. అది కూడా అందకుండా కొంత మందికి ఇచ్చుకుంటా మందికి చేస్తున్నారు. రైతు ఒక్క కేజీకి 30 రూపాయలు జీనుగులకు పెంచారు. మరి వరికి ఈ లెక్కన కిలోకి ఎన్ని పెంచుతారు? 4000 చిల్లర ఉంటే కూడా మద్దతు ధర కాదు. ఒక సంగారెడ్డి జిల్లాలనే కాదుల్లో అంతటిదే కథ. ఏమిట్లకేం లేనే లేదు, ఆయిటి కాలం ఇంకా రానే లేదు. ఇత్తనాల కొరకు అప్పుడే ఇంత గోస అయితే ఆయిటి చినుకు పడితే ఇంకెంత గోస ఉంటుందో, అటంక యూరియా కొరకు ఇంకెంత తిప్పల పడాలనో పోలి. తీరా కాలం నెత్తి మీదకి వచ్చిందనక చూడకుండా ముందుగానే రైతుల కక్కెలకు వచ్చేటి ఇత్తనాలు యూరియా కట్టల్ని తెప్పి సార్లు తలుసుకుంటారు రైతన్నలు. ఎద్దేడిసిన వ్యవసాయం రైతు ఏడిసిన రాజ్యం మంచిది కాదు. రైతులను ఏడిపియకురి మళ్ళా. నిన్నే అలా బీరకాయ కాడ నుంచి బిర్యానీ దాకా ఏది ముట్టుకున్నా అంత మందులకు కూడే. అందుకే ఆ తిండి తింటున్న ఈ తరం జనాలు 30-40 ఏళ్లకు రాగానే ఈ నొప్పులు ఆ నొప్పులని దాఖల చుట్టూ తిరుగుతుర్రు. అదే వెనకట మనుషులను చూడుర్రి, వయసు 80-90 మీద పడ్డా కూడా ఇప్పటికీ ఆలపాల వేసుకుంటుంటారు అన్నట్టు వెనకటోళ్ళంటే యాదకొచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలో ఓ పుట్టినరోజు కార్యం అయిందట, చూద్దాం పారు. అగో పుట్టినరోజు అని చెప్పి ఏదో ముసలోళ్ళ పెళ్లి కార్యం కాటికి తోలుకొచ్చిర్రు ఏంది అని అనిపిస్తున్నది కదా. మంచిగా చూడుర్రి, ఇది పుట్టినరోజే. అవు టోపీ పెట్టుకున్న గీ తాత ఇంకా కళ్ళద్దాలు పెట్టుకున్న అమ్మమ్మదే ఈ పుట్టినరోజు. ఇక అసలు ముచ్చట ఏంటిదంటే ఆదిలాబాద్ జిల్లా నేరేడ్గొండ మండలం వాగ్దారి అనే ఊళ్ళో ఉంటారు వీళ్ళిద్దరు ఆల్మగల్లు. తాత పేరేమో బాధావత్ కిర్యానాయక్, అమ్మమ్మ పేరేమో భీమిలిబాయి. వీళ్ళిద్దరూ అప్పుడెప్పుడో స్వతంత్రానికంటే ఇంకో 20 ఏళ్ల ముందే పుట్టిర్రట. ఇక అప్పటి సంధి ఇప్పటిదాకా ఏ మందులు మాకులు కలవని తిండి తినుకుంటా మంచిగా కుడుమోలే ఉన్నారు. పుట్టి 100 ఏళ్ళైనా కూడా గా వయసు ముచ్చట మర్చిపోయిర్రు. దీంతో ఇంటోళ్ళు గా ముచ్చట కనిపెట్టి గీ ఇద్దరు ఆల్మగలకు పుట్టిన దినం పండుగ చేసిర్రు. కొడుకులు బిడ్డలు మన్మళ్ళు మన్మరాళ్ళు వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు అంతా 5 తరాల ఇంటోళ్ళు ఒకతన చేరి గిట్ల పెద్ద మనుషులను ఖుషి చేసిర్రు. ఇద్దరికి కొత్త బట్టలు తొడిగిచ్చుడే కాకుండా తాత నెత్తికో టోపి అమ్మమ్మకు కళ్ళద్దాలు పెట్టిర్రు. ఇద్దరి మెళ్ళ దండలేసి దగ్గరుండి కేక్ గోపిచ్చిర్రు. అంతకు మున్పు వాళ్ళ బంజారా సాంప్రదాయంలో తోలుకొస్తుంటే ఎందుకు బిడ్డకి ఇవన్నీ అన్నట్లు లోపల మురిసిర్రు పెద్ద మనుషులు. ఇక ఇంటోళ్ళు పూలు జల్లుకుంటా ఎదుర్కొని వస్తుంటే తాత అమ్మమ్మలిద్దరూ మురిసి ముప్పందు అయ్యిర్రు. ఏదేమైనా మనసుకు ఏ రంజీ పంజీ లేకుండా దానికి తోడు గీ తీర్ల ఇంటోళ్ళ పాయరం కూడా తోడైతే 100 ఏళ్ళేం కర్మ, దానికి ఇంకో 10 ఏళ్ళైనా హల్కా బతకొచ్చు అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్. పాకిస్తాన్తోని యుద్ధానికి పోవాలన్నా భయం ఉండదు, కానీ సముద్రంలోకి పోవాలంటేనే భయం అవుతుంది. అబ్బా ఎప్పుడు ఎటు నుంచి అలలు నూక్కొస్తాయో తెలియదు, పడవలు ఎప్పుడు ఎటు ఒరుగుతాయో తెలియదు. పాపం ఎప్పుడు సముద్రంలోనే కొలువులు చేసేటోళ్ళే ఎట్లుంటుర్రో ఏమో పోర్రి అన్నట్టు సముద్రం అంటే యాదకొచ్చింది. గీ వార్త చూడుర్రి. సముద్రంలో మునిగిన లిబేరియా నౌకలున్న కంటైనర్లు ఒడ్డు కొట్టుకొచ్చినాయి. మునిగిన నౌకల 640 కంటైనర్లుంటే అలా ఉత్త 8 ఒడ్డు కొట్టుకొచ్చినాయట. కొల్లం పొలిమేర్లున్న సముద్రం ఒడ్డుకు కంటైనర్లు కొట్టుకొచ్చినాయి అనేటి ముచ్చట ఎరకవుడే ఆలస్యం. పోలీసులు ఊరుకొచ్చి ఇక ఇట్లా వీటి దగ్గరికి పబ్లిక్ ఎవ్వళ్ళు పోకుండా కంచలేసిర్రు. అయితే కొట్టుకొచ్చిన కంటైనర్లలో ఏమీ లేవట, అన్నీ ఖాళీగానే ఉన్నాయట. తతిమ కంటైనర్లు అల్లపుజ, కొల్లాం, తిరువనంతపురం జిల్లాలున్న సముద్రపు ఒడ్డుకొచ్చేటట్టు ఉన్నదనేటిది అధికారులు అంటున్న ముచ్చట. మళ్ళా ఎక్కువ రోజులు కూడా పట్టదటనుల్లో ఓ 96 గంటలలోనే వచ్చేటట్టు ఉన్నాయంటుర్రు. అయితే సోమవారం తెల్లారి గట్ల 640 కంటైనర్లతో వస్తున్న MSC ఎల్సా 3 కార్గో నౌక సముద్రం నడిమిట్ల నీళ్ళల్లో మునిగింది. విజిన్ జామ్ కెంచి కొచ్చికెళ్ళొస్తుంటే అయ్యింది. అండ్లున్నట్లే ఓ 13 కంటైనర్లల్లా ప్రమాదకరంగా ఉండేటి రసాయనాలు, ఇంకో 12 కంటైనర్లల్లా కాల్షియం కార్బైడ్, ఇంకొన్ని కంటైనర్లల్లా డీజిల్ అసోంటివి ఉన్నాయట. అంతేకాదు ఓ 73 వరకు ఖాళీ కంటైనర్లు కూడా ఉన్నాయట. మొగులంతా మబ్బులు పడుతోనే ఇట్లా అయిందంటుర్రు అధికారులు. అయితే గా కంటైనర్లలో ఉన్న డీజిల్ అసోంటిది లీకేజ్ అయితే కేరళకెళ్ళి సముద్ర పొడ్డుకంతా ఖరాబ్ అయ్యేటట్టు ఉందట. అందుకనే అటు చుట్టుముట్టు ఉండేటి పబ్లిక్ కు ఏ తక్లీఫ్ ఉండొద్దని దూరంగా పంపిస్తుర్రు అధికారులు. అధికారులు మాత్రం ఏం చేస్తారు, చెప్పేకాడికి చెప్తారు. కానీ గట్ల ఒడ్డుకు కొట్టుకొచ్చేటి ఏమన్నా ఉంటే గా వీటితోని జర్ర పాయలంగా ఉండాలి. మళ్ళా కాదని దగ్గర పోతే ఆ టెంక లేనిపోని తిప్పలైతుంది జర్ర పాయలం. చిన్నగా ఉన్నప్పుడు మా తమ్ముడు మా అమ్మతో శీతం దెబ్బలు పడేటోడు. పెన్ను పై జేబులో పెట్టుకోకురా, తెల్లంగి ఇంక మరకలు అంటితే పోవు అని మా అమ్మ ఎంత చెప్పినా వినేటోడు కాదు. అందుకే పెన్ను జేబులో కక్కి రోజు ఈపు ఈమానం మూత మోగేది. గట్ల మా ఓన్ లెక్కనే మీకు కూడా ఇంక మరకలు అంటే ఉంటాయి, కానీ అదే ఇప్పుడు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. హగ్గ
ఇంకు మరకలు అంటుడు ఫ్యాషన్ ఏంది అని అంటారా? అయితే గీ ముచ్చట చూడుర్రి. ఒకప్పుడు గిట్లా అంగి జేబుకు ఇంకంటితే ఆ అంగే వేసుకోకపోయేది జనాలు, కానీ నిన్నయాలగ్గా ఇంకంటిన అంగిలు వేసుకున్నాడు కూడా ఓ ఫ్యాషన్ అయ్యింది. ఇక గీడ అవపడుతున్న అంగిని చూస్తుర్రు కదా, ఈ స్టైల్ అంగిలు ఇప్పుడు మార్కెట్ లో మస్తు ఫేమస్ అవుతున్నాయి. అట్లని ఈ మరకబడ్డ అంగి కాబట్టి ఏ 100-200 ఉంటది అనుకునేరు సుమా. దీని ధర అక్షరాల 80,000 రూపాయలట. అది కూడా మంచి ధర అన్నట్లు కటింగ్ ఇస్తుర్రు. హగ్గా మార్కెట్ లో ఎంత పెద్ద తోప్ కంపెనీ అంగి అయినా మహా అంటే ఏ 5,000-10,000 ఉండడే మా ఎక్కువ. ఆసోంటిది దీనికి 80,000 ఎందుకు? అండ్ల ఏముందని? గా స్టైల్ అంగే కావాలనుకుంటే ఊకే 500 పెట్టి ఓ అంగి కొనుక్కొని జేబులో లీక్ అయిన పెన్ను పెట్టుకుంటే సరిపోతుంది కదా, అంతకు మించిన డిజైన్ వస్తది అని అనుకుంటుర్రు ఈ ఇంకు మరకల అంగి ముచ్చట చూసిన జనాలు. అయితే అప్పట్లో అంగిల ఫ్యాషన్ల మీద ఓ సినిమా వచ్చినుండే కదా, అండ్ల రాజేంద్ర ప్రసాద్ సార్ తుమ్మితే అది అంగిల మీద పడుతుంది. ఏంటనే దాన్ని ఓ ఫ్యాషన్ అంగి లెక్క చూపించారు. అట్లనే బీడీ తగిలి పొరపాటున కాల్తే దాన్ని గాలిపోకల చొక్కా అని ఇంకో అంగి అన్నారు. ఈ నడుమ టాన్ జీన్స్ అని చినిగిన బట్టలను కూడా చూసినాం. కానీ గీ ఇంకు మరకల అంగి ముచ్చటే గమ్మత్తున్నది అని అనుకుంటురు జనాలు. అయితే ఓ అంగి మరకంటితేనే అది పురాగా పోతే తప్ప మళ్ళా అంగి వేసుకోము. అసొంటిది గిట్ల కొట్టొచ్చినట్లు మరక కనబడుతుంటే దీన్ని 80,000 పెట్టి కొనేటోడు ఏసంటోడు కావచ్చు అని తీరు కామెంట్లు రాసుకొస్తుర్రు నెటిజన్లు. ఇగిన్ని చిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ ధనాదనాయి కూడా ఒకసారి చూసేవర్రి. లోన్లు ఇచ్చిన వాళ్ళనే కాదు, లోన్లు తీసుకున్న వాళ్ళని కూడా పీక్క తింటుర్రుగా ఫైనాన్స్ తహసీల్గాళ్ళు. ఇక గిడ చేతులు కట్టుకొని నిలబడ్డ అన్నది జగిత్యాల రూరల్ మండలం తాడిపెట్ట అనే ఊరు. అయితే ఎసొంటి లోన్ తీసుకున్నా కూడా కడతావా సస్తావా అని రోజు ఫోన్లు చేస్తారట ఫైనాన్స్ వాళ్ళు. అరే నాకేం తెలియదా సామి, మీరెవల్లో మీ లోన్ కథ ఏందో నాకు షెంటికం కూడా ఎరకలేదు అని ఎన్ని మాటల ఫోన్ కత్తిరిచ్చినా మళ్ళా చేసుకుంటా పంత నములుతుర్రట. అట్లని ఈ ఒక్కడనే కాదు, ఊళ్ళో చాలా మందికి ఇట్లా ఫోన్లు కొట్టి అడ్డమైన మాటలు అంటుర్రట. దీంతో ఇక అడ్డదాకులోళ్లతోని ఏగలేక వచ్చి జగిత్యాల కలెక్టరేట్ లో ఫిర్యాదు చేసిర్రు. చూడాలి మరిగా ఏమైతుందో. రైతన్నలు జర్ర నకిలీ ఇత్తనాలతోని పైలంగుండూరి. కొమరం భీం జిల్లా టీ సిర్పూర్ మండలం భూపాలపట్నంలో ఒక ఇంట్లో 75 కిలోల నకిలీ పత్తి గింజలను పట్టేసిర్రు సిర్పూర్ పోలీసులు. మరి ఈ నకిలీ ఇత్తనాలు ఉన్నాయని పోలీసులకు ఎట్లెరకైందో ఏమో గాని సీదొచ్చి ఇంటి మీద దాడి చేసి సీజ్ చేసిర్రు. దొరికిన గీ మాల్ ఇల్వ అందాజా 1,25,000కు పైనే ఉండొచ్చు అని అంటుర్రు. అయితే ఇవి ఏపీకెంచి మహారాష్ట్ర పట్టుకపోతుంటే ఆళ్లకెంచి కొన్ని తప్పదీసి ఇటు మొఖాన పట్టుకొచ్చి ఉండొచ్చు అని అనుమానపడుతుర్రు. ఎందుకైనా మంచిది అయ్యా పోలీసార్లు, ఆదిలాబాద్ దిక్కు నకిలీ విత్తనాల ముచ్చట్లు మస్తు వినబడుతున్నాయి, జర ఓ కన్నేసి ఉంచుర్రి అని అడుగుతుర్రు అక్కడి దిక్కుండేటి రైతులు. కష్టకాలంలో ఉన్న సోపతి గాని దోస్తులు ఆదుకున్న ముచ్చట గీది. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం వెంకటంపల్లిలుండే నాగరాజన్నకు ఈ నడుమ టక్కరై మస్తు దెబ్బలు దాకినాయట. ముచ్చట ఎరక చేసుకున్న వాళ్ళ 10వ తరగతి దోస్తులు తలా ఇని పైసలు కలేసి గా పైసలు తెచ్చి నాగరాజన్నకు సాయం చేసిర్రు. మొత్తం 1,00,000 రూపాయలు ఇచ్చి నాగన్న దబ్బిన కోలుకోవాలి, ఏం కాదు మేమున్నాం అని ధైర్యం చెప్పిర్రు. చూడుర్రి దోస్తులంటే గిట్లా ఆపతి కాలంలో ఆదుకోవాలి అని అనుకున్నారట. ఈ ముచ్చట చూసిన నాగరాజన్న ఇంట్లో సుటపోళ్ళు.